ప్రభువా రెండంచుల వాడి అయిన ఖడ్గము వంటిదై అపవాది అగ్ని బాణముల్ని అడ్డగించి సాతాన్ని ప్రభువా చితకు తొక్కుతుందయ్యా. అయ్యా స్తోత్రం. పరిశుద్ధతలో నీ వంటి దేవుడు అందరూ పరిశుద్ధతలో పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలే. మరలా పరిశుద్ధతలో మహనీయుడ నీ వంటి పరిశుద్ధత ఎవరికి ఉందయ్యా? మేము పాపులం ప్రభుగా. మునలేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో యేసయ్యా నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయగా. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం. యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం జయం. స్తుతి సింహాసనాసీనుడా. ప్రతి అరుణోదయం నాలో నింపెను ఉల్లాసమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ. తండ్రి అయిన యెహోవా నామానికి, సర్వశక్తుడైన యేసు ప్రభు నామానికి, పరిశుద్ధాత్మ నామమునికి, త్రియేక నామమునికే ఈ ఆదివారం మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు నామములో ఈ స్తుతి ఉదయాన్నే మీ పాదాలకి అందరం కలిసి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. 3 సార్లు చెప్పండి పెద్దగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దుష్టుడు పారిపోనుగాక, యేసు నామములో బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. ఆమేన్. మంచిది. మన రక్షకుడైన అతి శ్రేష్ఠుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పవిత్రుడును, ఆకాశ మండలమునకు ఎక్కి వెళ్ళిన తిరిగి రానయ్యున్న యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో మనమందరం ఆశీర్వదించబడుదుముగాక. నమ్మిన వారు దీవించబడుదుముగాక, ఎదుగుదుముగాక, వర్ధిల్లుదుముగాక. ఆమేనండి.
అందరికి వందనాలండి. ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికి వందనాలు. వందనాలమ్మ, వందనాలు. సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. చాలా ముఖ్యమైన 2 వారాలు చాలా ముఖ్యం. ఈ వారం వచ్చే వారం పునాదికి ముఖ్యమైన దాంట్లోకి వచ్చాం. జాగ్రత్తగా ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా, ఎవ్వరు జోలికి పోకుండా బైబిల్లో పెట్టుకొని సెల్ ఫోన్లు తీసేయాలి. అసలు మందిరంలో కనపడకూడదు. సెల్ ఫోన్ కనపడకుండా వచ్చే వారం నుంచి యవ్వనస్తులు ఎవ్వరూ సెల్లు తేవద్దు మందిరంలోకి. పెద్దవాళ్ళు అంటే పెళ్ళిళ్ళు అయ్యి భార్యలో పిల్లలు ఉండరు, వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకు ఏదో ఒక అత్యవసరం ఉంటుంది. కుర్ర పిల్లలు యవ్వనస్తురాలు సెల్లు తేకాకుండా టచ్ ఫోన్ మందిరంలోకి. ఇవి చాలా ముఖ్యమైన వారాలు, గుర్తుపెట్టుకోండి. వెనకాల ఉన్న వాళ్ళు ఉండారా ఇక్కడే? హల్లెలూయా, జాషువా అన్న వాళ్ళని చూడు, ఆ ఎదురు 2 లైన్లు గమనించు. జాగ్రత్త, అటు ఇటు తిరగనే కాక పాలు ముందుకురా, దయచేసి ముందుకురా, ఏమనుకోకుండా. చిన్నమాణిక్యం అన్న ఎదురుకురా, ఖాళీ ఉంది. ఓకే, ఇంకెవరా? ఆ పిల్లోడు ఇప్పుడు లేచి పక్కన, అరే నువ్వు ముందుకు రా నాయనా, నువ్వు పిచ్చి గొడవ చేస్తున్నావు, ఆడ కూర్చో. మందిరం పరిశుద్ధమైనది. ఏంటిది? పరిశుద్ధమైనది, క్రమం కలిగిన దేవుడు. మనం క్రమంగా ఉండటం మంచిది. సరే, మంచిది. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకున్నాం. సమయం 8:15 అయింది. 8:15 అయింది. వచ్చే వారం నుండి ఎవరు ఏమైనా అనుకోండి, 8 గంటలకు ఆరాధన. ఎన్ని గంటలకి? 8ంటికి 7ంటికి తీసేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు, మరీ ముఖ్యంగా హాస్టల్లో పాపం ఆ చెల్లెమ్మలు 4 నుండి లైన్లో బకెట్లు పెట్టుకొని వద్దు 2 ఆరాధనకు రమ్మంటే రాకుండా నన్ను తిట్టేస్తున్నారు. ఏ వార్డెన్ ఎవరు పట్టుకున్నా నేను పోయి జైల్లో ఉండాలి. ఆ 4 గంటల నుండి తలకు పోసుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇళ్ళ దగ్గర కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎట్లానో వానాకాలం, వచ్చేది కూడా చలికాలం. ఏ కాలం? చలికాలం. మగవాళ్ళు ఎవరు, పురుషులు ఎవరు నా కళ్ళి చూడగాక మీ జుట్టు ఎంత, వాళ్ళ జుట్లు ఎంత, ఆరొద్దా, మౌనంగా ఉండండి. 8ంటికి వచ్చే ఆదివారం నుండి 8 నుండి ఎన్నింటి దాకా? 10 గంటల దాకా. 10 గంటల దాకా వచ్చే ఆదివారం నుండి 8ంటికి ఆరాధన. అది గుర్తుంచుకోండి, ఇక మార్చేది లేదు. హెబ్రీలకు 6:1-2 మొదటి ఆరాధన 8ంటికి, 2వ ఆరాధన 10:15కి. కాబట్టి చూడండి, కోల్లో పెట్టుకోండి బైబిల్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తీసుల గురించి బోధయు, హస్త నిక్షేపణయు, పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును గుర్చియు పునాది మరలా వేయక. అంటే మనం పునాది గురించి చదువుకున్నాం. ఎంతమంది పోయిన వారం రాలా? చేయెత్తుతారా? పోయిన ఆదివారం రానోళ్ళు ఇదేంది ఇట్లా ఎత్తండి, దొంగల్లాగా ఉండరు. గురేష్ వాళ్ళ అమ్మగారు, ఏమైంది అమ్మ నీకు? అటు మీకేమైంది? దించండి. చూడండి, భూమికి దేవుడు ఏమేశాడు? పునాది వేశాడు. ఒక ఇల్లు కట్టాలంటే బుద్ధిమంతుడు ఏం వేసుకున్నాడు? పునాది వేసుకున్నాడు. సంఘానికి ఏముంది? పునాది ఉంది. ఇదిగో ఒక వ్యక్తికి ఏముండాలి? ఒక విశ్వాసికి పునాది ఉండాలి. పునాది లేకపోతే భూమి కూలిపోయిద్ది. ఎంతమంది, నిన్ను కోట్ల మంది నేడ మోసిద్ది. 800 కోట్ల మంది ప్రజలు, ఒకళ్ళ ఇద్దరా? ఒక్కొక్కడు 80, 100, 120 కేజీలు కూడా ఉండారు వేరే దేశాల్లో. అయితే ఏడ మోసిద్ది భూమి? పునాది ఉంది. భూమికి ఏముంది? పునాది ఉంది. సౌండ్ చేయొద్దు తల్లి, పునాది ఉంది. అట్లానే పునాది ఒక భక్తుడికి, దేవుని బిడ్డలకు పునాది ఉండాలంట. 7 స్తంభాలు. ఎన్ని స్తంభాలు? 6 7టికి మార్చా. 6 ఎన్నిటికి మార్చా? 7టికి. ఒకటి నిర్జీవ క్రియల్ని
విడవటం. ఏళ్ళు దిగండి. నిర్జీవ క్రియల్ని విడవటం అంటే చర్చికి వచ్చేవాళ్ళు నా కళ్ళి చూడండి. నిర్జీవ క్రియల్ని నాకు ఇట్లా ఏలన్నా చూపెట్టండి. నిర్జీవ క్రియల్ని విడవటం అంటే ఏంటి? నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు, పాపపు క్రియలు ఏంటి? దాన్ని నేను ఒక వారం అంతా వివరించాను. ఒక వారం నిర్జీవ క్రియలు అంటే దేవుడికి ఇష్టం లేని క్రియలు. నరహత్య, వ్యభిచారం. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? సంఘానికి వచ్చేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు నరహత్య వదిలిపెట్టాలి. వ్యభిచారం అంతకుముందు నువ్వు ఎటన్నా తిరిగి ఎవరితో ఉంచుకో, ఎవరినైనా ఉంచుకో, నువ్వు ఎవరినైనా పెట్టుకో. చర్చికి ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడి దగ్గరికి బయలుదేరావో వాడిని వదిలిపెట్టాలి, ఆమెను వదిలిపెట్టాలి, ఆ దరిద్ర పనులు వదిలిపెట్టాలి. వ్యభిచారం, పేకాట, సార, తాగుడు, ధూమపానం, బహిరంగ పాపాలు ఉన్నాయి. కుక్కలు తిరిగినట్టు బహిరంగంగా పాపాలు చేస్తాయి కుక్కలు. ఆ కుక్కల క్రియలు, అదిగో అపవిత్రమైన క్రియలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. సినిమాలు చూడటం విడిచిపెట్టాలి. నాటికలు చూడటం విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియల్ని ఒక విశ్వాసి విడిచిపెట్టాలి. ఆమేనానండి. అది పునాది. ఒకటేంది? ఆ పునాది లేకపోతే కూలిపోయిద్ది అతని భక్తి. గాలి వచ్చిద్ది, వాన కురిసిద్ది, వరదలు వస్తాయి, ఆ ఇంటిని వడిగా కొట్టిద్ది. అప్పుడు అది పునాది వేయబడలేదు కాబట్టి, బండ మీద కట్టబడలేదు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది. దాని పాటు గొప్పది. మీరు ఎన్ని వారాలు చర్చికి వచ్చినా, దశమ భాగాలు ఇచ్చినా, మందిరాలు కట్టినా, పెద్ద పెద్దోళ్ళకి కానుకలు పంపినా, పునాది లేకుండా ఇల్లు కట్టారు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయింది. నిర్జీవ క్రియల్ని విడవాలి. అందుకని మనం ప్రతి ఒక్కళ్ళం ప్రభువా నాలో ఉన్న పాపాన్ని కనపరచు అని అడిగి ఆ పాపమును విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని చెప్పండి, పాపమును పాపపు క్రియలు, అవి చెడు క్రియలు, హేయ క్రియలు, సాతాను క్రియలు, దుష్ట క్రియలు విడిచిపెట్టాలి. ఒకటి. రెండోది మారు మనసు పొందటం. గొంగలి పురుగు సీతాకోక చిలక అయింది. మీలో ఎంతమందికి గొంగలి పురుగు అంటే ఇష్టం? అదేంది, గొంగలి పురుగు ఒక్కరికి ఇష్టం లేదా? ఇట్లా గొంగలి పురుగును చేత్తో పట్టుకొని చైనా వాళ్ళలాగా అట్లా నోటికి ఎంత తీయగా ఉంటుంది, చికెన్ ముక్కలాగా ఉంటుందా? ఏంది అలా చూస్తున్నారు? గొంగలి పురుగు ఎంతమందికి ఇష్టం? చేత్తో పట్టుకుంటామా? సీతాకోక చిలక దేంతో పట్టుకుంటాం మనం? చేత్తో పట్టుకుంటాం. ఒకప్పుడు గొంగల పురుగే సీతాకోక చిలకలాగా మారిద్ది. చప్పట్లు కొట్టండి. దేవుడు కూడా గొంగలి పురుగులాగా ఉన్న మన మనసుని సీతాకోక చిలకలాగా మార్చటమే మారు మనసు. మానవ మనసు దేవుని మనసుగా మారటమే మారు మనసు. మారు మనసు పొందాలి. ఏం పొందాలి? దేవుడు ఒకప్పుడు మనల్ని చూసి ఏం చేశాడు? మన మనసును చూసి అసహ్యించుకున్నాడు గొంగలి పురుగులాగా. కానీ మనం మనసు మార్చుకుంటున్నప్పుడు మనం ఒకరోజు గొంగలి పురుగుని విడిచిపెట్టి సీతాకోక చిలకలాగా పైకి ఎగిరిపోతాం. హల్లెలూయా. అది మారు మనసు పొందటం. ఏం పొందటం? రెండైనవి. ఒకటి నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టాలి. రెండు మారు మనసు పొందాలి. ఈ విడిచిపెట్టలేదే వాళ్ళతోనే నాకు దేవునికి మీకు గొడవలన్నీ. వదులు 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 వదలను దీని దగ్గర గొడవలన్నీ. అది పునాది ఏంటంటే విడిచిపెట్టాలి. తర్వాత మారు మనసు పొందాలి. 3 దేవుని అందలి అది ఒక వారం చెప్పేశా. విశ్వాసం ఉండాలి. ఏముండాలి? నమ్మిన వాళ్ళ దేవుని మహిమను చూస్తాం. వాడితో నువ్వు వాడుతున్నావు అక్క, మీరక్క ఒక్క పిల్లోడిని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఒక్కటి బాదు. రే ప్రశాంత్ సరిగ్గా కూర్చో.
దేవుని యందలి విశ్వాసం. తర్వాత బాప్తిస్మం. ఏంటిది? నాకే చెయ్యండయ్యా, మీకు లేవా? బాప్తిస్మం. 5 హస్త నిక్షేపణ. చేతులు పెట్టే అధికారం ఎవరికి ఉంది అని చెప్పాను దాని మీద. హస్త నిక్షేపణ. 6 పునరుద్ధానం అనండి. అది ఇప్పుడు చెబుతున్నా. ఈరోజుది రేపు వారంది చాలా ముఖ్యం. మీరు కాస్త బద్ధకంగా లేజీగా ఉంటే ఎక్కదు. బాగా షార్పుగా వాక్యం వినాలని కమలక ఆశ ఉంటే మీకు ఎక్కిద్ది. బాగేనండి. ఇప్పుడు మనం ఈరోజు ఈ వారం పునాది గురించి చెప్పుకుంటా. మనం ఈ వారం పునరుద్ధానమును గురించి చెప్పుకుంటున్నాం. దేని గురించి? పునరుద్ధానమును గురించి. చూడండి, బైబిల్ ఉన్నవారు పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లెగవటం, తిరిగి బతకటం. చనిపోయి తిరిగి బ్రతకటం, లేదా చనిపోయిన తిరిగి లెగవటం. నిద్రపోయిన వ్యక్తిని లేపుతాం మనం. వాడిని సరిగ్గా కూర్చోబెట్టి ఒక్కటి బాధ చెబుతున్నారు రాని, లేకపోతే బయట కూర్చోండి. బాగా వినండి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బయటికి పో, ఆడపో. చాలామంది కొంతమంది తిడుతున్నారు మమ్మల్ని కాదు, నువ్వు మారాలి, మీరు మారాలి, క్రమశిక్షణగా ఉండాలి. కలెక్టర్ ఆఫీసులో ఎలా ఉంటాం, ఎమ్మెల్యే ఆఫీసులో ఎలా ఉంటాం, అధికారి ఇంట్లో ఎలా ఉంటాం? మరి దేవుడు సర్వాధికారి, నోరు మూసుకొని ఉండాలి. స్కూల్లో టీచర్ క్రమశిక్షణ నేర్పుతుందని స్కూల్కి వద్దురా. ఏందామ నిన్ను తిట్టేది? అది అంతా నేను ఫీజు కడుతున్నా, నేను తీసుకొస్తావా? తెస్తారు ఎవరైనా? నిన్న అంటలే, అందరిని అంటున్నా. తెస్తారు ఎవరైనా? పిల్లలకు నేర్పరా స్కూల్లో? స్కూల్ కంటే పవిత్రమైంది కదా చర్చి. ఇక్కడ గోళీలు అట్లా ఆడేస్తారా? సెల్ ఫోన్లు చూపిస్తారా? చర్చిలో పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, పిచ్చి మొహాలారా. పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, యవ్వనస్తులు అదుపులో ఉండండి. చర్చి అంటే పవిత్రమైంది, స్కూల్ కంటే పవిత్రమైంది. దేవుడు సంచరించేది, ఆత్మ సంచరించేది, ఆత్మ చూసేది. ఎవరో పిల్లలు కొంతమంది ఇళ్ళ దగ్గర పిల్లల్ని పెట్టుకొని నేను సినిమా చూడాలి కానీ, నాటికి వెళ్ళాలి కానీ, పెళ్ళికి వెళ్ళాలి కానీ, పెత్తనంకి వెళ్ళాలి కానీ, పనికి మాలింది ఉంటుంది. ఈ పిల్లల్ని చర్చికి తీసుకెళ్ళవే అని పంపిస్తారు. ఇది ఆటలాడే స్థలమా? గేమ్ అవరా ఇది? ఆటలాడటానికి గ్రౌండ్లు ఉన్నాయి, ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. గ్రౌండ్కు దేశపు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చెబుతుంది మంచిదే, నేను చెప్పేదాన్ని మంచి, ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. అది మీ పిల్లలు ఏడిస్తే ఎదురు మా ఇల్లు ఉంది, మా ఇంట్లోకి వెళ్ళి తలుపులు తీసి తాళాలు వేయం, అన్నీ వాడుకోవచ్చు. మీరు పాలిస్తాయినా వినవచ్చు. అసలు నాని అక్క నీకు బిడ్డలేరుగా, ఎవరా పిల్ల? చూడండి, ఇప్పుడు చూడండి. పునరుద్ధానం అంటే నిద్రపోయి లెగవటం కాదు. నిద్రపోయి లేకపోతే మనం రాత్రి ఏం చేస్తాం? గొరక పెట్టి నిద్రపోతాం. రాత్రి మా పిల్లలు నిద్రపోతాం వర్షంలో. డేవిడ్, అర్పణ, ఇప్పుడు మనకి 7 అయింది, రాత్రి అయింది. అమెరికాలో అయితే తెల్లారింది, సూర్యుడు వస్తున్నాడు అంటరా అని చెబుతున్నారు వాళ్ళు. ఆమేన్. నిద్రపోతే ఏం చేస్తాం? లెగుస్తాం. చనిపోతే లెగము. చనిపోయి లెగవటమే పునరుద్ధానం. చనిపోయి లేకటమే. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే. ఆమేన్. యేసు ఒక్కడే మృత్యుంజయుడు. చప్పట్లు కొట్టండి. ఒక అతను అంటాడు, మా దేవుడు కూడా లేచాడు అన్నాడు. మరి మీ దేవుడు లేగిస్తే మీరు వెళ్ళి ఆ ఊరిలో డబ్బులు పెట్టుకొని అన్ని కిలోమీటర్లు వెళ్ళి మీరు చూస్తున్న సమాధిలో ఉన్న ఎముకలు, కుళ్ళిపోయిన శరీరం ఎవరిది? కాబట్టి లెగవల.
అందరు వెళ్ళి చూసి వస్తున్నారు ఆ ఊరు ఈ ఊరిలో పోయి. లేచాడు 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 ఏళ్ళు లేచాడు. ఇప్పటికి కూడా ఆయన సమాధిలో శరీరం ఉంది, కుళ్ళిపోయిన శరీరం ఉంది, ఎముకలు ఉన్నాయి. మీరు చూడండి, కొన్ని ముస్లిమ్స్ సహోదరుల్లో మసీదులు కాకుండా దర్గాలు ఉంటాయి. ఏమంటాయి? దర్గాలు ఉంటాయి. అంతకుముందు నేను మారలేదు కదా, దర్గాకి వెళ్ళేవాడిని, దర్గాలకు వెళ్ళాను. ఆ దర్గాల్లో ఎవరుంటారు? సమాధి. అసలు మీకు తెలుస్తుందా? దర్గాల్లో ఎవరుంటారు? సమాధి. అంటే ముల్లా అంటే ఇప్పుడు ఒక ప్రవక్త, ఒక పాస్టర్ గారు చనిపోతే కాకాన్ తోటలో దేవదాసయ్య గారి సమాధి ఉంది. అట్లానే దర్గాల్లో ఇట్లా సేవ చేసిన వాళ్ళ తీరులో సేవ చేసిన వాళ్ళ సమాధులు ఉంటాయి. ఆ సమాధులను పూజించడానికి వెళ్తున్నారు, కుళ్ళిన దేహాలను పూజించడానికి వెళ్తున్నారు, చచ్చిన వారిని పూజించడానికి వెళ్తున్నారు, చచ్చిన వారికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నారు. అవి సమాధులు. దాన్ని శృంగారంగా అలంకరించి ఆ సమాధుల్ని పూజా గుడులుగా చేశారు. వాళ్ళు పాపం భూమి మీద బతికున్నప్పుడు బాగా బతికొండొచ్చు, కానీ వాళ్ళు దేవుడు ఒక్కడే పూజారుకుడు, దేవుడు ఒక్కడే ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు ఒక్కడే మృత్యుంజయుడు. మరణం ఆయన్ని బంధించి ఉంచటం అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా వినండి. ఎవ్వరు కొంతమంది అంటారు, ఇదిగో మా ఊళ్ళల్లో కూడా చచ్చిపోయి లేచారు, జీవ సమాధి ఉంది. ఏముంది? కొంతమంది అంటారు, ఏ సమాధి ఉంది? సర్కస్ దగ్గరికి వెళ్తే 3వ రోజు జీవ సమాధి వేస్తారు. అంటే ఒక గొంత తవ్వి సమాధిలోకి పోయి తెల్లారి లెగుస్తారు. ఇది జీవ సమాధి. అంటే ఇది క్లైమాక్స్ అనమాట. సర్కస్లో వెళ్ళలేదు ఎప్పుడు? ఎందుకు వెళ్ళా? తెలుసా మీకు ఇవన్నీ? జీవ సమాధి అయ్యారు మా గురువు గారు అని అంటారు. నేనంటాను మంచిదే, కానీ యేసు ప్రభువులాగా ఆఖరి రక్త పట్టు వరకు ఆ సమాధిలోకి వెళ్ళే ఆయన్ని కొట్టి, ఆఖరి రక్త పట్టు వరకు కార్చి, మేకులు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, దేహాన్నంతా విరగొట్టి, పక్కలో పొడిచి, సిలువ ఎత్తి సిలువ తీసుకుపోయి సిలువను మోపించి శక్తిహీనుడుగా, అసలు ఏ బలం లేకుండా చుక్క నీళ్లు కారిని అంట యేసు ప్రభు చివరి మాట. రక్తమును నీళ్లును కారెను అని ఉంది. రక్తమంతా అయిపోతే నీళ్లు కారుతాయి. 1 డ్రాప్ కూడా రక్తం లేకుండా మొత్తం కారిపోయినాయి. అప్పుడు ఆయన సమాధి చేసి, ఆ సమాధికి మట్టి కాదు ఎంతో పెద్ద రాయి అని మార్కు సువార్తలో ఉంది, అంత పెద్ద రాయి అడ్డు పెట్టి సూర్యరశ్మి కొంచెం కూడా పడకుండా పెట్టండి, ఆక్సిజన్ కొంచెం కూడా పోకుండా పెట్టండి. అలా లేచిన వాడే దేవుడు మృత్యుంజయుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలా ఎవరన్నా ఉన్నారా? ప్రపంచంలో క్రీస్తుకు పూర్వం 4000, ఇప్పుడు 2024, ఈ 6024 సంవత్సరాల్లో ఒక్క అతని సమాధే ఖాళీగా ఉంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎలా ఉంది? ఖాళీగా. సమాధులు ఉన్నాయి, సమాధుల్ని పూజిస్తున్నారు, అలంకరిస్తున్నారు. సమాధుల్లో గొప్పవారు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ప్రవక్తలు ఉండొచ్చు, కానీ ఒక్క అతని సమాధి మాత్రం ఖాళీగా ఉంది. హీఈస్ రైజన్. అతడు లేచాడు. ఆయన ఎక్కడ లేడు? ఆయన ఎక్కడా లేడు. ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడిగా మొదటి వాడిగా తిరిగి లేచాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా. అది పునరుద్ధానం. ఏమంటారు దాన్ని? యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు, సమాధిలో నుండి లేచాడు, మరణములో నుండి లేచాడు.
అందుకే ఈయన పూజార్హుడు, సజీవుడు, యుగ యుగములకు దేవుడు. ప్రకటన 1:18, 2:8 ఉంది. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే, మృతుడై మరలా బ్రతికిన వాడిని నేనే అన్నాడు. మరణము యొక్క పాతాళలోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పాడు యేసుప్రభు వారు. ప్రకటన 1:18, 2:8. మృతుడై మరలా బ్రతికినవాడు, మృతుడై మరలా పునరుద్ధానుడనా యేసయ్య, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. ఆమేన్. అట్లా చాలా పాటలు ఉన్నాయి ఆ విషయాల్లో. యేసు ఇప్పుడు మీరు ఈరోజు చాలా వాక్యాలు రాసుకోవాలి. సమయం చాలా అయిపోయింది, టైం వేస్ట్ కాకుండా గబ్బా గబ్బా ఫాస్ట్గా వండండి. బైబిల్లో పెట్టుకోండి, కోప్పడకాకండి, వాక్యం కల్లి మనసు పెట్టండి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద కన్యాకుమారుడిగా పుట్టి 30 ఏళ్ళు ఇంటి దగ్గరే ఉండి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తున్న టైంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు బాప్తీసం పొంది ఉపవాసాలు ఉండి సేవకి వెళ్ళినప్పుడు గలిలయ, సమరయ, తూరు, సీదోను, దెకపోలి, యెరూషలేము, యోదయ ఈ ప్రాంతాలన్నింటిలో సంచరిస్తా శిష్యుల్ని ఎంట పెట్టుకొని సేవ చేస్తా మత్తయి 12, 38, 39, 40లో మత్తయి రాసుకోవటమే, మీరు చదవటానికి లేదు. మత్తయి సువార్త 16, 21లో, మత్తయి సువార్త 17, 22లో, మార్కు సువార్త 8, 31లో, మార్కు సువార్త 10, 34లో ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా వ్యభిచారమైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుతున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు అడుగుతున్నారంట సూచక్రియ చూపెట్టి నమ్మటానికని. అందుకని యేసుప్రభు అన్నాడు, ఈ తరము వారికి యోనాను గుర్చిన సూచక్రియ తప్పితే ఏమీ లేదు. ఆ యోనాను గుర్చిన సూచక్రియ ఏంటంటే, యోనా 3 రాత్రింబగళ్ళు ఎలా తిమింగలం కడుపులో, చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక నేను మీకు చెప్పిన వాక్యాలన్నిట్లో మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లోకాలో ఉంది, యోహాన్లో ఉంది. యేసుప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, అన్యుల చేతికి అప్పగించబడతాడు, తీర్పు తీర్చబడతాడు, ఉమ్ము వేయబడతాడు, కొట్టబడతాడు, సిలువ వేయబడతాడు, ఆయన మరణిస్తాడు, కానీ 3వ రోజున నేను లెగుస్తాను అని చెప్పాడు. ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు. మీరు ఆ వాక్యాలు చదవండి. మత్తయి 12, 38 నుండి 40, మత్తయి 16, 21, 17, 22, మార్కు 8, 31, మార్కు 10, 34. నేను 5 వచనాలే చూపెట్టా, చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారు సేవ చేస్తున్నప్పుడే నేను చనిపోతా, 3వ దినమున లెగుస్తానని చెప్పాడు. ఎన్నో రోజు చెప్పండి, ఎన్నో రోజు? ఈ మాట శిష్యులు నమ్మలేదు, కానీ విశ్వాసులు నమ్మలేదు. కానీ ఆయనకి పట్టుకొని 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఆయన్ని సిలువేయటానికి పిలాతుకి అప్పగించారే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు గుంపుల్లో పెద్దలు, వాళ్ళు నమ్మారు. నమ్మి ఆయన మరణించిన తర్వాత గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి, రోమా చక్రవర్తి పిలాతు దగ్గరికి, అయ్యా ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు నేను 3వ దినాన లెగుస్తానన్నాడు, దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో నేను కట్టుతానన్నాడు. ఆయన చెప్పాడు, ఒకవేళ 3వ రోజు ఆయన చెప్పినట్టు లెగిస్తే మొదటి వంచన కంటే కడపటి వంచన ఇంకా ఎక్కువైంది. కాబట్టి మీరు మాకు కావలి వారిని ఇవ్వండి, వాచ్మెన్లు ఇవ్వండి, పోలీసులను ఇవ్వండి, సైనికులను ఇవ్వండి, వాళ్ళని మేము తీసుకెళ్ళి సమాధి దగ్గర కాపలా పెడతామన్నారు. అసలు ఆయన బెత్తరపోయాడు. ఇదేంది, సమాధికి కాపలా ఏంది? సమాధికి కాపలా ఎవరు పెడతారు? చచ్చిపోయినోడు ఎలా వస్తాడు? కానీ సరే చూద్దామని చెప్పి కాపలా వాళ్ళని ఇచ్చాడు. రోమా సోల్జర్స్ చాలా గట్టి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ కాదు, చాలా గట్టి వాళ్ళు. కాపలా వాళ్ళని పెట్టి ఆ రాత్రికి రోమా గవర్నమెంట్ సీల్ ముద్ర వేసి, రాజముద్ర వేసి ఎవరు తీయకూడదని సంఖ్యలతో ఆ రాత్రిని భద్రం చేసి కాపలా వాళ్ళని పెట్టి
3 దినాలు అలానే పెట్టారు. ఆదివారమున తెల్లవారుచుండగా దేవదూత వచ్చి ఆ రాయి మీద కూర్చుంటే పెద్ద భూకంపం వచ్చింది. మెరుపు వలె ఉంది వాళ్ళ స్వరూపం. వాళ్ళు కావలి వారు వణికి చచ్చిన వారి వలె పారిపోయారని బైబిల్లో ఉంది. పారిపోయి జరిగిన సంగతి చెప్పారు. అయితే ఆ పెద్దలు పరిసయ్యులు కాపలా వాళ్ళకి లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి జరిగింది చెప్పకుండా ఆయన శిష్యులు వచ్చి ఎత్తకపోయారని చెప్పండి అని బహుద్రవ్యం ఇచ్చారని బైబిల్లో ఉంది. అదే నేటికి యూదుల్లో కూడా నమ్మకంగా ఉంది. వాళ్ళు చెప్పిన మాట విని బహుద్రవ్యం ఇచ్చారంట, లంచం ఇచ్చారు. యేసు ప్రభు వారు తిరిగి లేచింది సత్యం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆయన తిరిగి లేకపోవటం సత్యం. సత్యం పునరుద్ధానుడయ్యాడు. ఆయన మొదటివాడు, మృతుల్లో నుండి లేచిన వాడిలో మొదటివాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆది సంభూతుడయ్యాడు, మరణమును గెలిచాడు, సాతాను తలను చితకు తొక్కాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని యేసు ప్రభు మరణంతో మాట్లాడాడు. సవాలు విసిరి విజయమందు మరణం మృంగివేయబడిను అని 1 కొరింథీలో ఉంది. మరణాన్ని మింగేశాడంట. ఆయన విజయశీలుడయ్యాడు. యేసు ప్రభు ఏమైపోయాడు? విజయశీలుడయ్యాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన బ్రతికున్నప్పుడు కూడా తన సేవలో చాలామంది చనిపోయిన వాళ్ళని లేపాడు. 3 లేపాడు. ముఖ్యంగా మార్కు సువార్త 6:41 యాయూరు కుమార్తెని 12 సంవత్సరాలు ఈడు కలిగింది. లోకా సువార్త 7:15 నాయీను పట్టణంలో ఎదవరాలు కుమారుణ్ణి. యోహాను సువార్త 11:43 సమాధిలో 4 దినాలయ్యి ఉన్న లాజర్ని. అప్పటికే ఆమె అనింది వాసన వచ్చింది ప్రభువా అని. వాసన వస్తుందయ్యా, ఆ బండ తొలగిస్తే అని అడిగింది. కానీ బిగ్గరగా కేకేసి బండ తొలగించమని చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేకేశాడు. అంటే యేసు ప్రభు లాజరు ప్రేత వస్త్రములు ముఖమునకు రోమాలు కట్టుకొని బయటకు వచ్చాడు సజీవుడై. ఆయన పిలిస్తే మృతులు కూడా లేచి వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయనకి సర్వాధికారం ఉంది. ఆయనకేముంది? సర్వాధికారం ఉందని చూపించాడు. ముగ్గురిని ఆయన తిరిగి లేపాడు తన సేవలో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పునరుద్ధానం చెప్పండి. ఏంది పునరుద్ధానం? బైబిల్లో పాత నిబంధనలో కూడా మనం చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడి లేదా కాల్చబడు, యాక్సిడెంట్లు అయ్యో, సముద్రంలో పడో, నీళ్ళలో పడో, కొట్టకపోయో, చీగిపోయో, ఏదో ఒకటి ఎక్కడొకక్కడ అయిపోయినా తిరిగి లెగుస్తారు అనేది పాత నిబంధనలో కూడా ప్రవచనాత్మకంగా ఉండి. ఆదికాండం 50:24-25 ఇన్ని ఓటి పాత నిబంధనలు మీరు రాసుకోండి. మొట్టమొదట పాత నిబంధనలో ఉన్న రాయి రాదా? బండలాగుండా కథలు లేకపోతున్నావు? ఏం పెన్ను పెట్టుకొని రాయలేవా వాక్యాలు? ఆదికాండం 50వ అధ్యాయం 24-25 వచనాల్లో ఏసేపు ఐగుప్తులు అంటాడు, ఇదిగో నేను చనిపోతున్నా. 110 సంవత్సరాలు చనిపోయాడు ఏసేపు ఐగుప్తు దేశంలో. నా పిల్లలారా, నా కుమారులారా, మనష్షే ఎఫ్రాయిముతో చెబుతున్నాడు, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు మీరు ఇక్కడి నుండి తీసుకుపోండి. వాగ్దాన భూమిలో అబ్రహాం, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు మక్పేలా గుహలో ఎక్కడైతే సమాధి దొడ్డిందో, లేయా పాతి పెట్టబడిందో, అబ్రహాం పాతి పెట్టబడ్డాడు, ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు, యాకోబు పాతి పెట్టబడ్డాడు, నా ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఎందుకంటే యెహోవా నన్ను దర్శించిన దినమున ఆయన నన్ను తిరిగి సజీవుడిగా చేస్తాడు. ఐగుప్తు దేశంలో నా ఎముకలు ఉంచొద్దు అని చెప్పాడు. ఆయన ప్రవచనంగా చెప్పాడు. దీన్ని ఎలా చెప్పాడు? ఎముకలు ఎవరు తీసుకెళ్ళమంటారు? ఎముకలు ఎందుకు తీసుకెళ్ళమంటారు? ఏసేపు ముందుగానే గ్రహించాడు పునరుద్ధానమును గురించి. నా ఎముకలు తీసుకొని పోయి ఐగుప్తులో ఉంచకుండా అక్కడ పెట్టండి అన్నాడు. వాళ్ళు అలానే తీసుకెళ్ళారు. 430 ఏళ్ల తర్వాత కూడా ఇశ్రాయేలీలు బానిసలుగా ఉండి 430 ఏళ్ల తర్వాత ఏసేపు
తర్వాత 430 ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మోషే నాయకుడుగా ఉన్నప్పుడు ఏసేపు చెప్పిన మాటను బట్టి వారి కుటుంబంలో ఏసేపు ఎముకలను తీసుకొని వాగ్దాన భూమిలోకి తెచ్చారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏబు 19, 25, 27. ఏబు అంటున్నాడు చూడండి 19, ఫాస్ట్గా చదవాలి ఎవరన్నా. 19, 25, 27. నా విమోచకుడు సజీవుడనియు. ఏబు గ్రంథం 19, 25, 27. నా విమోచకుడు ఎవరంట? మన దేవుడు. చంటి ఎవరు? సజీవుడని అంట. సజీవుడనియు. వాక్యం వినండి. తర్వాత భూమి మీద నిలుచుననియు ఎరుగుదును. చదువు. ఇదిగో సాతాను నా చర్మాన్ని కురుపుల రోగంతో ఇలా నా చర్మం చీకిపోయినా, ఇదిగో మళ్ళా నాకు శరీరం ఇస్తాడు దేవుడు. శరీరం లేకపోయినా నేను నా కన్నులతో దేవుణ్ణి చూస్తాను అని ఏబు ప్రవచించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సాతాను మన శరీరాన్నే చంపగలదు. ఆమేనంటారు. అందుకని యేసుప్రభు అన్నాడు, దేహమును చంపు వారికి భయపడకండి, దేహముతో పాటు మన ఆత్మను కూడా నశింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడికే భయపడండి అన్నాడు. సాతాను మన దేహాన్నే పాడు చేస్తాడు, దేహాన్నే చంపుతాడు, దేహాన్నే నాశనం చేసే శక్తి. ఆత్మ మీద వాడికి అధికారం లేదు. చప్పట్లు కొట్టండి. ఏబు ప్రవచించాడు. క్షమించండి, యెషయా గ్రంథం 26:19. యెషయా గ్రంథం పునరుద్ధానము గురించి, తిరిగి లెగవటం గురించి. యెషయా గ్రంథం 26:19. అదిగో ఇశ్రాయేలీలారా, దేవుడు ఏర్పరచుకున్న తొలి సంతానమా, జ్యేష్ఠులారా, ప్రథమ సంతానమా, నా ప్రజలారా, నన్ను నమ్ముకున్న నా బిడ్డలారా, మృతులైన నీ వారు బతుకుతురు. ఏందంట? మృతులైన నీ వారు బ్రతుకుతారు. చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారంటండి. ప్రవచనం ఉంది. వారు సజీవులవుతారు. అదేంది శవం సజీవులు అవుతారంట చెప్పాడు. పునరుద్ధానం గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. చదవండి. ఇదిగో మట్టిలో పడి ఉన్న వారులారా, మేలుకొనండి, ఉత్సహించండి. ప్రకాశమానమైన మంచు ఆవరించి మృతులైన వారు తిరిగి లెగుస్తారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యెహెజ్కేలు 37:1-14. యెహెజ్కేలు ప్రవక్త ఒక లోయలోకి వెళ్తే ఎముకలే కనపడి, గొప్ప సైన్యం చనిపోయారు యుద్ధంలో. ఎండిపోయి ఉన్న ఎముకలు యుద్ధంలో చనిపోయి ఎండిపోయారు. ఎముకలు ఎండిపోయినాయి. దేవుడైన యెహోవా, నరపుత్రుడా, ఆ ఎముకలతో ప్రవచనమెత్తి ఇట్లా అనుమన్నాడు. అప్పుడు ఆయన ప్రవచనమెత్తి అన్నప్పుడు ఆ ఎముకలన్నీ తిరిగి ఎవరి ఎముక వాళ్ళు కలుసుకొని గడగడ 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 గడగమని శబ్దం వినపడి ఆ ఎముకల మీద మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, నరాలు వచ్చినాయి. ఆ ఎముకల్లోకి జీవం, రక్తం వచ్చింది. ఆ ఎముకల్లోకి జీవాత్మ వచ్చి తిరిగి వాళ్ళు మహా సైన్యమై నిలబడ్డారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎండిన ఎముకలను తిరిగి మన దేవుడు సజీవంగా చెయ్యగలడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దానియేలు 12:2. దానియేలు 12:2. దానియేలు 12. ఇవన్నీ పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు. సమాధుల్లో నిద్రపోతున్నారంట వాళ్ళు. ఎక్కడ అమ్మా? ఎక్కడ? లాడ్జీలోనా, ఇంట్లోనా, లింగమక్క? ఎక్కడ? సమాధుల్లో నిద్రపోతున్న అనేకులు మేలుకొంటారంట. ఒకరోజు మేలుకొని చదువు. కొందరు నిత్య జీవం అనుభవించటానికి మేలుకొంటారు, కొందరు నిందల పాలవటానికి మేలుకొంటారు. చాలండి. ఏసేపు
పునరుద్ధానం గురించి మాట్లాడాడు. యోబు మాట్లాడాడు. యెషయా మాట్లాడాడు. యెహెజ్కేలు, దానియేలు, కీర్తనాకారుడైన దావీదు కూడా మాట్లాడాడు. కీర్తనాకారుడైన దావీదు కూడా చెప్పాడు. కీర్తనల గ్రంథంలో ఆయన చెబుతున్నాడు, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, దావీదు 16:10-11 దేవుడు పాతాళంలో నా ఆత్మను విడిచిపెట్టడని, పాతాళంలో మన ఆత్మను ఆయన విడిచిపెట్టడని, కుళ్ళు పట్టనీయడని, జీవ మార్గం అనేది ఒకటి ఉంది, దాంట్లో దేవుడు నన్ను నడిపిస్తున్నానని చెబుతున్నాడు. హల్లెలూయా. అదేం చచ్చిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత, ఎముకలైన తర్వాత కూడా జీవ మార్గం ఉందంట దేవుడి బిడ్డలకి. అది కేవలం దేవుడి బిడ్డలకు మాత్రమే ఉంది, పునరుద్ధానం. ఆమేన్. హల్లెలూయా. అందరికి ఉంది. అయితే అది తీర్పులో నెక్స్ట్ వారంలో మీరు వింటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు మీరు బాగా చూడండి, ఈ వాక్యాలన్నీ పునరుద్ధానం గురించి చెబుతున్నాయి. చనిపోయి తిరిగి బతకటం గురించి చెబుతున్నాయి. చనిపోయి తిరిగి బ్రతకటం గురించి మరి యేసు ప్రభు కూడా చెప్పాడు. అక్కడే వీటికి బలం వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28. వీళ్ళందరూ ప్రవక్తలు, యేసు దేవుని కుమారుడు. ఆయన చెప్పాడు, ఇదిగో మీరు ఆశ్చర్యపడవద్దు. మనకేం కలిగిద్ది? అబ్బో చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారంట, పాస్టర్ గారు అంతే చెబుతారు లేరంటారు. కాదు కాదు, దీనికి ఆశ్చర్యపడద్దు. ఒక కాలం వస్తుంది. ఏమొస్తుందంట? ఒక చెప్పండి అన్న ఉపేంద్ర నేనంట, ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ దేవుని శబ్దము విని బయటకు వస్తారు. అసలు చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తుందంటే ఎలా ఉంటుందో. అప్పుడు మీరు తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ జై జై అని వెళ్తారా? బయటకు వస్తుంటే వామో దిగి వస్తుందని పరిగెత్తుతారు. ఒక కాలం ఉంది, సమాధుల్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. చదవండి. అయితే 2 గుంపులు అవుతారు బయటకు వచ్చిన వాళ్ళు. ఒకటి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు. నెక్స్ట్ వారం తీర్పు కదా, అది దాంట్లోకి పోయింది. పునరుద్ధానం 2 భాగాలు. ఒకటి జీవ పునరుద్ధానం, 2 తీర్పు. చెప్పండి, ఏ పునరుద్ధానం? చాలామంది ఆస్తులు సంపాదించాం, కోట్లు సంపాదించాం, ఎకరాలు దాచిపెట్టాం, భూములు సంపాదించాం, దోచుకున్నాం, అన్యాయం చేసాం, అక్రమాలు చేసాం. వరే గవర్నమెంట్ కూడా పట్టుకోలేకపోతుంది, పోలీసులు కూడా పట్టుకోలేకపోతున్నారు, రాష్ట్రపతి కూడా పట్టుకోలేడు. వేరే దేశాలకు వెళ్ళి బతుకుతాం అనుకుంటున్నారే. చచ్చి శవాలై భూమిలో పాతి పెట్టబడి కుళ్ళిపోయినా కానీ ఆ కాలమును నిన్ను లేపి తీర్పు తీరుస్తాడు దేవుడు. వదిలిపెడతాడు అనుకున్నావా? వదిలిపెడతాడా నీ పాపాన్ని దేవుడు? నువ్వు చచ్చిన తర్వాత లేపి తీర్పు తీరుస్తాడు. దేవుడు అంటే చాలామందికి చులకరండి. ఇప్పుడు నేను చేసే పాపాలు ఎవరికి తెలియదులే అయ్యా ఏమనుకుంటారు? నేను చేసే పాపాలు ఎవరికి? మా అమ్మను కూడా కొడతా, మా నాన్న కూడా కొడతా, ఎవరినైనా కొడతా. పిచ్చోడా, శవం అయిన తర్వాత కూడా నిన్ను లేపి తీర్పు తీర్చి ఆరని అగ్నిగుండం లేస్తాడు నిన్ను. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగాలు మంట. భయంకరంగా ఉంటుందండి ఆ శిక్ష. జీవ పునరుద్ధానం ఉంది. ఏముంది? ఒకరోజు యేసు ప్రభు వారు సేవ చేస్తున్నారు. సద్దుకయ్యులు అనే తెగ ఉన్నారు. వాళ్ళు పునరుద్ధానం లేదని చెబుతారు. నా కళ్ళు చూడండి,
ఏమి లేదని చెబుతారు. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవరో అని చెబుతారు. ఇదొక తెగ. అంటే బోధల్లో చాలా బోధలు ఉన్నాయి కదా, యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా ఉన్నాయి. పునరుద్ధానం లేదని వాళ్ళు వచ్చి, బోధకుడా ఏందయ్యా అన్నాడు. పునరుద్ధానం ఉందా అన్నాడు. అయితే ఒక క్వశ్చన్ మరి చెబుతావు అంటే అడగమన్నాడు యేసు ప్రభు. ఏమి లేదు బోధకుడా, ఒక అతనికి పెళ్ళయింది, పిల్లలు లేరు, సంతానం, భార్య చనిపోయింది. మరి మోషే మాకు రాసిచ్చాడు లేఖనంలో, ధర్మశాస్త్రంలో, ఒకడు కనుక సంతానం లేకుండా ఇశ్రాయేలీలో చనిపోతే వాని సహోదరుడు, తమ్ముడు అన్నో, ఆమెను పెళ్లి చేసుకొని వారసుడిని పుట్టించాలి అని రాశాడు. కాబట్టి అతను చనిపోయాడు కాబట్టి సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు ఆమెని. పెళ్ళైన తర్వాత కొద్ది దినాలకి వాడు చనిపోయాడు. ఎంతమంది పోయారు ఇప్పుడు? ఇద్దరు. పిల్లలు మూడో వాడు చేసుకున్నాడు, వాడు పోయాడు. ఎంతమంది పోయారు? ఆ ముగ్గురిని పంపింది. నాలుగో వాడు చేసుకున్నాడు, 7 చేసుకున్నారు, 7 పోయారు. చివరికి ఏం పోయింది? ఇప్పుడు మరి చనిపోయి తిరిగి తెచ్చిన తర్వాత పునరుద్ధానంలో ఆమె 7 ఎవడికి భార్య అని అడిగారు. యేసు ప్రభుని. ఆయన అన్నాడు, ఒరే ఆయన అయ్యా, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక పొరపాటు పడుతున్నారు. చాలామంది వాక్యం తెలియక పొరపాటు పడతారు. దేవుని శక్తి తెలియక పొరపాటు పడతారు. సత్తుకు ఎంత అంటున్నాడు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ లింగా ఎరుగక పొరపాటు పడుతున్నారు. మృతుల పునరుద్ధానమందు ఎవ్వరును పెళ్లి చేసుకోరు, ఎవ్వరును పెళ్లికి ఇవ్వడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలా ఉంటారంట? ఎట్లా ఉన్నాం? ఈ శరీరం అయితే ఆడకపోయి కూడా పాపాలు చెయ్యం. ఎక్కడ పోయినా ఈ శరీరం మట్టి శరీరం, పాప శరీరం కదా. దేవుడు దీన్ని నిరర్ధకం చేసి క్షయమైన ఈ శరీరానికి అక్షయమైన శరీరం ఇస్తాడు. ఈ శరీరం కాదు చనిపోయి తిరిగి లేచినప్పుడు. ఈ శరీరం అయితే ఎంత గాలిలో ఎంత ఎత్తు కూడా ఎగరదు, మరి అక్కడికి ఎలా పోయిద్ది? ఈ శరీరం అయితే ఈ శరీరం కాదు, మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. దేవదూతల వలె ఉంటారంటారు. అక్కడ కూడా భార్య భర్త పిల్లలు వండటం, తన్నటం, తిట్టడం. భార్య భర్త ఎక్కడున్నా తన్నుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు. అన్ని చోట్ల ఉంటాయి కదా. అక్కడ కూడా పెడితే ఇంకెందుకు పరలోకం? ఆడ ఏముండవు, బట్టలు ఉతికే పని కూడా లేదు, మీకు అంటుతోమే పని కూడా లేదు, సంపాదించి వాళ్ళకి పెట్టే పని లేదు. దేవుడు అన్నాడు, పరలోకమందున్న దూతల వలె ఉంటారు. ఎందుకో తెలుసా? పరలోకమందున్న దూతలు పరిశుద్ధులు, పవిత్రత ఉంది. వాళ్ళకి శరీర ఇచ్చలు లేవు, శరీర కోరికలు లేవు. పొరపాటు పడుతున్నారయ్యా. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని చెప్పాడు యేసు ప్రభు వాళ్ళకి. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. పౌలు కాలంలో కూడా పౌలు సేవ చేస్తుంటే కొరింథీ సంఘంలో కొందరంట పునరుద్ధానం లేదు అని చెప్పారు. సంఘంలోని ఇట్లా కూర్చున్న వాళ్ళు పునరుద్ధానం లేదు కాబట్టి 1 కొరింథీ 15:32-33 ఆ సంఘంలో కొందరు అన్నారు, ఒరే పునరుద్ధానం లేదు, ఏమి లేదు, ఇదంతా మాయరా, చనిపోయిన తర్వాత ఎలా లెగుస్తావురా, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, ఇదంతా లేదు, కాబట్టి తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. చాలామంది అండి ఆ వీధుల మీద, ఆ రోడ్ల మీద వాడు ముసలాడు
మూగపోతావంటాడు, అని అంటాడు. కానీ అంటాడు చర్చికి వెళ్ళే వాళ్ళందరిని చూసే, ఏం పోయడమ్మా చర్చి, నువ్వు దేవుడని ఎగతాళి చేస్తూ ఉంటాడు. కొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు గుంపులుగా ఉండి. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమన్నారంటే రేపు చచ్చిపోతాం కాబట్టి తింటాం, తాగుతాం, ఎంజాయ్ చేద్దాం తమ్ముడు అంటున్నారు. దేవుడు అన్నాడు, మోసపోకాకండి సంగమా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపిద్ది. పునరుద్ధానం లేకపోతే మరి యేసు ఎలా లేచాడు? ఆయన లేచినప్పుడు మగ్దలేని మరి కనబడ్డాడు కదా, ఈ అధ్యాయంలో చెబుతాడు. పేతురు కనబడ్డాడు కదా, ఈ అధ్యాయంలో చెబుతాడు 15వ అధ్యాయంలో మొదటి నుండి. ఆయన లేచిన తర్వాత కేఫా కనబడ్డాడు, యాకోబు కనబడ్డాడు, శిష్యులకి ముమ్మారు కనబడ్డాడు. ఆయన లేచిన తర్వాత 500 మందికి ఎక్కువైన సహోదరులకి కనబడ్డాడు కదా. పునరుద్ధానం లేకపోతే ఆయన ఎలా లేచాడు? ఆయన ఎలా కనపడ్డాడు? ఓయ్ వెర్రివాడా, నువ్వు విత్తేది ఒక విత్తనాన్ని తీసుకొని, మామిడి టెంకిని విత్తనాన్ని తీసుకొని, ఏదో ఒక విత్తనాన్ని మట్టి పెళ్ళ కింద మట్టి తీసి ఆ మట్టితో కప్పితే ఆ మట్టికి శరీరాన్ని దేవుడు ఇవ్వట్లేదా? మరి ఒక విత్తనానికి చెట్టుని శరీరంగా ఇచ్చిన దేవుడు నీ శరీరానికి ఆత్మ శరీరం ఎందుకు ఇవ్వడు? వెర్రి సంఘమా అన్నాడు. చప్పట్లు కొట్టండి. కొరింథీ సంఘంతో అన్నాడు. ఆమె అంతేనా కదా? విత్తనం ఎలా పెడతాం? మట్టి పెళ్ళల కింద పెడతాం, భూమిని కొంచెం తవ్వి పెడతాం. మరి అంత పెద్ద చెట్టు ఎలా అవుతుంది? హౌ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్? అసలు ఇది అసాధ్యం కదా. అంత పెద్ద చెట్టు ఎలా అయింది? మామిడి విత్తనానికి మామిడి చెట్టు, యాపిల్ విత్తనానికి యాపిల్ చెట్టు, సీతాఫలం విత్తనానికి సీతాఫలం చెట్టు, సపోటా విత్తనానికి సపోటా చెట్టు ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? కాబట్టి జాగ్రత్త కొరింథీ సంఘమా, దుష్ట సాంగత్యం చెరిపిద్ది మీ భక్తిని. మేలుకోండి, నీతి ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్పాడు ఆ సంఘంతో. తర్వాత తెస్సలోనికే సంఘంలో కూడా 4వ అధ్యాయం 13-14 వచనాల్లో పౌలు దినాల్లో తెస్సలోనికే సంఘం ఉంది. ఈ తెస్సలోనికే సంఘంలో మనుషులు చచ్చిపోతే లేదు, సంఘస్థులు అని ఏడుతున్నారు, తెగ దుఃఖపడుతున్నారు, చర్చీలు మానేస్తున్నారు. చచ్చిపోతే ఎవరన్నా ప్రార్థనకి వెళ్ళాడమ్మా చచ్చిపోయాడమ్మా, ప్రార్థనకి వెళ్ళాడయ్యా చచ్చిపోయాడయ్యా, అయ్యా అమ్మా దేవుడిని నమ్ముకున్నాడమ్మా చచ్చిపోయాడమ్మా. నమ్ముకున్నా చస్తావు, నమ్ముకోపోయినా చస్తావు, ఇంట్లో ఉన్నా చస్తావు, బయట ఉన్నా చస్తావు, సావటం గ్యారెంటీ. అవునా కదా? అలా ఏడుస్తున్నారు వీళ్ళకు ఓదార్పు లేదు. అప్పుడు ఒరే తెస్సలోనికే సంఘమా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడద్దు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడల మీరు కూడా లెగుస్తారు అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ సంఘానికి పౌలు గారు రహస్యం చెప్పాడు. ఏందో తెలుసా రహస్యం? మనం నమ్మితే తిరిగి ఆయనతో పాటు లెగుస్తాం. మనకంటే బ్రతికి ఉన్నవారు దేవుణ్ణి ఎదుర్కోరు, కానీ మనకంటే చచ్చిపోయిన వాళ్ళే మొదట ఆయనతో పాటు మనల్ని ఎదుర్కొంటారని చెప్పాడు. యేసు మృతి పొంది తిరిగి లేచి నన్ను నమ్మితే మీరు లెగుస్తారు. ఇంకెందుకు ఏడవటం? లెగుస్తారు. మరలా జీవ పునరుద్ధానం ఉంది కాబట్టి సంగమా ఏడవగాకండి అని చెప్పాడు. ఏమన్నాడు? తిమోతి 2 తిమోతి 2:18 ఇద్దరంట పాస్టర్లు హుమైని పిలేతు అనే వాళ్ళు ఇద్దరు బయలుదేరి సంఘంలో పునరుద్ధానం గతించిపోయిందిరా అని చెప్పి ప్రకటిస్తున్నారంట. అప్పుడు వాళ్ళని ఖండిస్తా పౌలు గారు అన్నాడు, ఇదిగో వాళ్ళు అలా చెబుతున్నారే, వాళ్ళ మాటలు నమ్మగాకండి. వాళ్ళు కొరుకుడు పుండులాగా సేవకులే, పరిచారకులే, విశ్వాసులే, దేవుణ్ణి నమ్మినోళ్ళే, కానీ కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకి 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 వాక్యాన్ని చెడగొడుతున్నాయి. వాళ్ళు చెడగొడుతున్నారు, చెడిపోయారు వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మగాకండి.
పునరుద్ధానం గతించలా, పునరుద్ధానం ఉంది అని చెప్పాడు పౌలు గారు ఆ సంఘంతో. పౌలు గారు తిమోతితో చెప్పాడు. పునరుద్ధానం నమ్మాలి. మనం ఏం చేయాలి? పునరుద్ధానం నమ్మాలి. ఏమని నమ్మాలో తెలుసా? ప్రతి విశ్వాసి మనం చనిపోతాం అనండి. వాక్యంలో చెప్పేస్తాలే. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం తీయండి, ఇప్పుడు తీయండి. 11:25. అందుకు యేసు, చదవండి, బైబిల్ తీసి చదవండి. అందరూ చదవండి, టైం వేస్ట్ కాకుండా. అందుకు యేసు, పునరుద్ధానం జీవమును, ఐ ఆమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, నేనే. ఏమన్నాడు యేసు ప్రభు? ఇంకొకళ్ళు ఇవ్వచ్చు మీకు డబ్బులు, ఇంకొకళ్ళు ఇవ్వచ్చు మీకు చీరలు, ఇంకొకళ్ళు ఇవ్వచ్చు మీకు కందిపప్పు. ఒక అతను చర్చికి రావట్లా. ఎందుకు చర్చికి రావట్లేదు అక్క అని అడిగా. వాళ్ళ భార్య అంటుంది నాతో, అన్నా మీ చర్చిలో మాకు ఇలువ లేదన్నా అంటుంది. వాళ్ళ ఆయనకి ఇలువ లేదంట. ఏమి లేదంట చర్చిలో? విలువ అంటే ఏందక్క అన్న. పెద్ద కుర్చీ వేసి ఒక పెద్దగా పెట్టి ఈయన పంచకట్టు కట్టి సగం ఎత్తి ఆ పంచకట్టుతో కూర్చొని పెత్తనం చేసి పాపిస్తోడు. ఏమి లేదంట ఆయనకి. పిచ్చోడా, విలువ ఇచ్చేది దేవుడు అక్కడెత్తాడు, నేను కింద కూర్చుంటుంది. నాకేమైనా సింహాసనం వేడ ఉందా? నాకైనా నీకైనా సింహాసనం అక్కడ ఉంది. విలువ ఎవరివ్వాలి? నేనిచ్చేది ఏంది విలువ? నువ్వు విలువ కోరుకుంటే సంఘానికి కాదు రావాల్సింది. మా ఆయనకి విలువ లేదన్న, ఇలువ లేదన్న. పాపం అంత పెద్ద బిఈడీలు, ఎంఎస్సీలు, కలెక్టర్లు చదివి చర్చిల్లో చూడండి పరిచర్య చేసి కింద కూర్చున్నంటే లేదు. కానీ వీడికి పొట్టకొస్తే 5వ తరగతి కూడా పాసు కాల. ఏమొక పొట్టకొస్తే 3వ తరగతి పాసు కాల, ముష్టిమోహంది. దానికి ఇలువ లేదంట. బుద్ధి మార్చుకొని మనసు మార్చుకొని బాగుపడతావు. సంఘంలో ఇలువ లేదన్నా, ఇలువ పెద్దరికం లేదన్నా, పెద్దరికం పనికి మాలిందన్నమాట. పనికి మాలినోడోడు ఎవరివ్వాలండి విలువ? ఏమన్నాడు? జయించిన వాణ్ణి నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టనిస్తా అని అన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. నువ్వు జయ జీవితం సంఘంలో జీవిస్తే నేను నువ్వు ఆయన కూర్చోబెడతాడు. ఆడొచ్చిద్ది విలువ. ఏడేం విలువ అండి? మనుషుల మధ్యలో, దేవదూతల మధ్యలో, 24 పెద్దల మధ్యలో, జీవుల మధ్యలో, కెరూబుల మధ్యలో, శరాపుల మధ్యలో నిత్య మహిమలో కావాలండి విలువ. ఎక్కడేముంది? ఏడేముందమ్మా విలువ? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఎక్కడ విలువ కోరుకున్నారు, ఎక్కడ కదా అసలు కోరుకోండి. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుద్ధానమును జీవమును. ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చనిపోయినను, చెప్పండి, చనిపోయినా బ్రతుకుతాడంట. ఇది నమ్మాలి సంఘం. యేసు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు. యేసు ప్రభులో నిత్య జీవం ఉంది, యుగ యుగాల జీవితం ఉంది, పరలోకం ఉంది, పునరుద్ధానం ఉంది. లాజరు శరీరం కుళ్ళిపోయింది, కుక్కలు నాకిని, రోగం వచ్చింది. లాజరు భూమి మీద దరిద్రత అనుభవించాడు. పేదవాడు, ఎవ్వరూ లేరు, చుట్టము లేడు, బంధువు లేడు, భార్య లేదు.
కానీ దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాము రొమ్ముకి కొనిపోయి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, మిగతా దేవతలు దేవుళ్ళు ఎవరైనా ఏమైనా చెబితే ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఎత్తు దాకా తీసుకెళ్తారు. అదుగదుగో డబ్బులు, ఆస్తులు, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు. కానీ ఒకరోజు ఆ నుంచి తోచేస్తారు. నిత్య మరణం, పాతాళం, నరకం. యేసు చెప్పెను, మంచి పోరాటం పోరాడండి, నీతి కిరీటం ఉంచబడింది మనకి, విశ్వాసం కాపాడుకోండి అని పౌలు చెబుతున్నాడు. ఈ మధ్య నేను 13వ వార్డులో ఉన్నప్పుడు ఎందుకో డాబా మీద నిల్చున్నప్పుడు పాట వస్తుంటే ఒక పాట పాడుతున్నా. ఆ పాట పాడతానంటే చుట్టూ వాళ్ళు వింటున్నారు, మనకు తెలియదు అది వాళ్ళు వింటున్నట్టు. పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, పాపాలు విడువు నేస్తమా చెరుకు యేసుని మిత్రమా. ఆమేన్. ఏందంట అని పాడుతున్నా. ఈ లోపల పాస్టర్ బయటకు వచ్చి ఏమండి అంటుంది. నేను అందరూ అండి ఎనాలనే పాడుతున్నానన్న. మా దేవుళ్ళకి మా దేవతలకి పట్టు వస్త్రాలు ఉన్నాయి, మా దేవుళ్ళకి మా దేవతలకి పాలరాతులు ఉన్నాయి, ఉండొచ్చు. కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. అవన్నీ శాశ్వతమైనవి. ఈ రంగుల లోకం, మాయ ప్రపంచంలో సాతాను నీకు ఇచ్చేది ఏది శాశ్వతమైనది కాదు. జీవము పునరుత్థానమైన యేసు ప్రభు వారికి ఇచ్చే నిత్య జీవమే శాశ్వతమైనది, యుగ యుగాలలో ఉండేది. చప్పట్లు కొట్టండి. అది కావాలండి. అల్పకాలం ఏముందండి? అల్పకాలం ఏముంది? నేను బైకులు ఎక్కి 4-5 కలిసి సిగరెట్లు తాగుతున్నంటే కుర్రోళ్ళు ముందు బీరు సీసాలు పారించుకుంటా రోడ్ల మీద తిరిగిన వాళ్ళమే. 9వ తరగతిలోనే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నోడిని, 10వ తరగతిలోనే కొట్లాటల్లో ఉన్నోడిని, ఇంటర్మీడియట్లో ఒంగోలులోకి వెళ్ళి దొంగోట్లు వేసినోడిని, డిగ్రీ చదువుతుందంటే నర్సరాపేట సబ్ జైలు దగ్గర కోర్టులో నిలబడినోడ్నే. కానీ నిత్య జీవం ఇచ్చే పరిశుద్ధ దేవుణ్ణి నమ్ముకొని ఆ పాపాలు, చెడ్డ స్నేహాలు ఇడిచిపెట్టి నాకు ఆ పునరుద్ధానం కావాలనే బైబిల్ పట్టుకొని యవ్వన కాలంలో అందరిని వదిలిపెట్టి సేవకు వచ్చే మీ మాచర్లకి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం ఆశించో తెలుసా? కొంతమంది అంటారు, ఇదిగో పాస్టర్ గారు రా మన తిండంతా తింటున్నాడు రా, దొంగ మొహం దానా, దొంగ మొహం దానా, దొంగ మొహం వాడ. సేవకుడేమో నువ్వు బాగా బతకాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, నీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కన్నీరు గార్చి నువ్వు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు బాగుండాలని ఏడవాలా. మేమేమో బాగుంటే మీరేడుతారా? ఇక్కడ ఇల్లులు చూసి రాలా, బంగారాలు చూసి రాలా, వజ్రాలు చూసి రాలా, సేవకి వైడూర్యాలు చూసి రాలా, స్థలాలు చూసి రాలా, ఇల్లులు చూసి రాలా. మేము ఏం చూసి వచ్చాం తెలుసా? పునరుద్ధానము, జీవము నాకు మృతులలో నుండి యేసు ఇస్తాడని బైబిల్ పట్టుకొని వచ్చాం ఈ ఊరు. దేవుడు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇక మరణం లేదు అతనికి. నిత్య జీవం, పునరుద్ధానం అంటే చెప్పండి ఏంటిది? నిత్య జీవం. నిత్య జీవం. ఈ పునరుద్ధానంలో కిరీటాలు ఉన్నాయి తెలుసా?
తర్వాత మీరు వింటారు ముందు వారాల్లో బహుమానాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, సింహాసనాలు ఉంటాయి. సేవ చేసిన వాళ్ళకి, కాపర్లకి, సువార్తికులకి, పరిచారకులకి, నమ్మకమైన వారికి, విశ్వాసులకి, నమ్మిన వారికి, ప్రాణం పెట్టిన వారికి, హతసాక్షులకి రకరకాల బహుమానాలు ఉన్నాయి. ఆడ ఓరక సేవ చేయట్లా మేము. నీ బోడి కానుక చూసి ఎవడొచ్చాడు? చాలామంది అండి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను ఉద్యోగం వదులుకొని వచ్చా, నాకు స్టార్టింగే 18,500. ఆ బోడిది అనేది పనికి మాలింది. స్టార్టింగే 18,500. 2000 4వ సంవత్సరంలో బాప్తీసం పొందా. నేను 8లో సేవకు వచ్చా, 7లో ఉద్యోగం వచ్చింది. 18,500 7లో 2007. ఇప్పుడు 2024 ఎంత సంపాదిస్తా? ఈరోజు కూడా 120 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ నాది. అప్పులు. చాలామంది దుర్మార్గంగా మాట్లాడతారండి. నేను సంపాదిస్తే అక్కడే సంపాదించుకునేవాడిని. నాకు మృతులలో నుండి పునరుద్ధానం కావాలని వచ్చాను నేను. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నా యందు విశ్వాసం ఉంచు వాడికి అన్నటికి చనిపోడు, చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడి అన్నటికి చనిపోడు. యేసు ప్రభు ఇది మనం కంఠస్థం చేయాల్సిన వాక్యం. ఇది ఆయన చెప్పాడు. కాబట్టి భయపడకాకండి. దేవుణ్ణి నమ్ముకొని చచ్చిపోయాడు అనకాకండి. ఒకరోజు ప్రార్థన చేస్తా ఏడుస్తావన్నా. ఎన్ని రోజులు ఏడిచానో, ఒక 2 నెలలు ఏడిచుంటా. ఒంటరిగా అడవుల్లో పడి, కొండల్లో పడి, ఏందయ్యా దేవుణ్ణి నమ్ముకున్నా, యవ్వనస్తులు పిల్లలు చనిపోయారు నా మందిరంలో, ఏడుస్తావన్నా. దేవుడు నాకు ఆ కన్నీటిలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాయన భూలోకంలో పిల్లలు ఉన్నారా? శిశువులు ఉన్నారు, పాలు తాగేవాళ్ళు భూలోకంలో ఉన్నారని కూడా అనరా? బాలికలు ఉన్నారనండి. అప్పుడు మీరు మేలుకొన్నారని అనుకుంటా. యవనస్తులు, వృద్ధులు ఉన్నారు కదా. పరలోకంలో కూడా చిన్నపిల్లలు కావాలిగా, నాకు యవనస్తులు కావాలిగా, శిశువులు కావాలిగా. పరలోకంలో కూడా ఉంటారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే దేవుడు కొందరిని యవ్వన కాలంలోనే తీసుకుంటాడు, కొందరిని పిల్లలున్నప్పుడే తీసుకున్నాడు, పిల్లలుగా ఉన్నప్పుడే. అందుకనే దినకరన్ గారు కూడా ఆయన జీవితంలో చదివినప్పుడు, DGS దినకరన్ గారు తండ్రి గారు, ఇప్పుడు ఆయన కాదు, ఆయన సేవ చేసినప్పుడు వాళ్ళ కూతురు చనిపోయినప్పుడు ఆయన కూడా ఏడ్చి ఎందుకు నన్ను ఇలా చేసావని ఏడుస్తానంటే, వాళ్ళ కూతురు వచ్చి నిజంగా ఆయన గదిలోకి, ప్రార్థనా గదిలోకి, నాన్న ఎందుకు నన్ను పిలుస్తావు, నేను నిజమైన నా తండ్రి దగ్గర సంతోషంగా ఉండా నాన్న అని చెప్పిందంట. చప్పట్లు కొట్టండి. కొడతారా? అర్థమైతే కొడతారు. ఆమెన్. ఏమంది? నిజమైన నా తండ్రి దగ్గర సంతోషంగా ఉండి ఎందుకు నన్ను ఈ లోకంలోకి పిలుస్తున్నావు అందంట. భయపడకాకండి దేవుడి బిడ్డలారా. విశ్వాసి యేసు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది శుద్ధ హృదయంతో సంఘంలో నడిస్తే నువ్వు నీ బిడ్డలకి పునరుద్ధానం ఉంది, నిత్య జీవం ఉంది, వాళ్ళు యుగ యుగాలు క్షేమంగా ఉన్నారు. ఆమేనండి. ఆమేన్. పునరుద్ధానాలు 2 రకాలు. 1 జీవ పునరుద్ధానం, 2 జీవ పునరుద్ధానం అంటే ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, టైం లేదు. అది మీకు 1000 ఏళ్ల పరిపాలన జరిగిద్ది. 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చదివితే
ఆడ 1000 ఏళ్ళ 2 అధ్యాయాల్లోనే 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ ఒక అధ్యాయంలో 20 అధ్యాయంలో మొదటి పునరుద్ధానంలో ముద్ర వేయించుకొనని వారును, నొసళ్ళ యందు చేతుల యందును హతసాక్షులైన వారు, చంపబడిన వారు క్రీస్తు కొరకు వాళ్ళు లెగుస్తారంట. లేచి వాళ్ళు దేవునితో రాజ్యం చేస్తారని ఉంది. ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన, 1000 ఏళ్ళు ఉంటారు. ఇది మొదటి పునరుద్ధానం అని ఉంది. తర్వాత రెండో పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. అప్పుడు మహాసింహాసనం వేయబడిద్ది. తర్వాత రేపు వారం వింటారు. కాబట్టి జీవ పునరుద్ధానంలో మీరు గుర్తుంచుకొని మనం తిరిగి లెగుస్తాం. దేవుడు మనం చీకిపోయినా, ఎట్లా చచ్చిపోయినా, ఘోరంగా చంపారండి పాస్టర్ గారిని అంటారు కొందరు. ఏమండే పాస్టర్ గారిని ఘోరంగా చంపారండి. ఏం కాదు. పాస్టర్ అమ్మని ఘోరంగా చంపారు. ఏం కాదు. దేవుడి బిడ్డల్ని క్రూరంగా చంపారు. ఏమీ కాదు. నా విమోచకుడు సజీవుడు. నేను నా కన్నులతో దేవుణ్ణి చూచెదను. నేను నా కన్నులతో దేవుణ్ణి నేను తిరిగి బతుకుదును. యుగయుగాలు దేవునితో ఉండేదను. ఆమేనండి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. 9:20 అయింది. ప్రార్థన. రాసుకుంటున్నప్పుడు నాకు ఒక మాట వినపడింది. ఇదిగో 90వ కీర్తనలో, యుగ యుగములకు నేనే దేవుణ్ణి. మోషే అంటున్నాడు ప్రార్థనలో, అయ్యా నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నాయి. ఒక జాము అంటే 3 గంటలు. 1000 సంవత్సరాలు ఇచ్చుకుంటూ 3 గంటలు అంట దేవుడి దృష్టికి. మార్చుతున్నావు. నరులందరూ చనిపోవాలి, వాళ్ళు ఎవరైనా చనిపోవాలి. కానీ పునరుద్ధానం నాకు ఇవ్వు, జీవ పునరుద్ధానం ఇయ్యయ్యా. నా ఆత్మను నువ్వు పాతాళంలో విడిచిపెట్టొద్దు. నన్ను లేపు ప్రభువా. సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి బయటికి వస్తారు. ఆయన శబ్దం విని ఒక కాలమున కళ్ళు మూసుకో. శామేల్ ప్రార్థన చేయండి. ఎత్తబడిన వాక్యం యేసు నామములో దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. తండ్రి, పునరుద్ధానమును గురించి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు అందుకు మీరు మాకు ఇస్తున్న నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పావు సమరయ స్త్రీతో. ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. నిత్య జీవమునకై వాడిలో ఊరేడి నీటి బొగ్గగా ఉంటాయి అని చెప్పావయ్యా. నిత్య జీవం మాకు ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. నిత్య జీవం ఇవ్వండి. ఏసే జీవం పునరుద్ధానం. చనిపోయిన బ్రతుకును ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరెవరినో నమ్ముకుంటే చచ్చిపోతే బతకో. యేసువే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరికి రాడన్నాడు ఆయన. పరలోకమునకు పో ద్వారం యేసుక్రీస్తే, జీవమునకు పో ద్వారం యేసుక్రీస్తే. ఎత్తబడిన వాక్యాలన్నీ మీ నామంలో దీవించండి, ఆశీర్వదించండి. మీరు మృతి పొంది తిరిగి లేచారని సంఘముగా మేము నమ్ముతున్నాం. మమ్మల్ని కూడా లేపండి అయ్యా. మీతో తండ్రి మమ్మల్ని ఉంచండి, మీ కృప ఉంచండి. పరలోకమందున్న దూతల వలె వాళ్ళు ఉంటారన్నావు ప్రభువా. అక్కడ పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు అన్నావు ప్రభువా. అయ్యా, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అని నువ్వు చెప్పావయ్యా ప్రభువా. ఆత్మ సంబంధమైన శరీరమును మాకు ఇవ్వండి, ఇవ్వండి. పునరుద్ధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని సమాధిలో, పాతాళంలో
భూగర్భంలో మమ్మల్ని విడిచిపెట్టొద్దు తండ్రి. యేసయ్యా మిమ్మల్ని నమ్ముకున్నాం, జీవ పునరుద్ధానం మాకు ఇవ్వమని యేసునామలు అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమె మోకరించండి. యేసు రక్తమే, సిలువ రక్తమే, ప్రవేశనామే అపవాది క్రియలకు అనంత నాశనం కావాలి. చేతులు జోడించ. పరలోకమందున్న మా తండ్రి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ రాజ్యం మాకు పెద్దగా, నీ చిత్తం పరలోకమందు భూమి యందు మా అనుదిన ఆహారం, మా ఇళ్ళ అపరాధాలు చేసినవన్నీ మా అపరాధములు మమ్మల్ని శోధంలోకి దాకా, ఎందుకనగా రాజ్యం బలం మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్ అన్నాం. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నున సాసు ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డకి వాక్యం విని అంగీకరించి పిల్లలకు సదాకాలం దేవుడు ఆత్మ తోడై నడిపించి దీవించి ప్రతి అర్పణని స్వీకరించి పరిశుద్ధపరిచి ఆయన సేవ కొరకు వాడుకొనుగాక. ఆమెన్ 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 ఆమెన్.